దీపావళి సందడితో హైదరాబాద్ కళకళలాడుతోంది. ప్రజలంతా షాపింగ్ లో మునిగిపోయారు. క్రాకర్స్ దుకాణాలే కాదు, స్వీట్ షాపులు కూడా కిటకిటలాడుతున్నాయి. పండుగ రోజు స్నేహితులు, బంధువులకు స్వీట్స్ ఇచ్చే ఆనవాయితీ ఉండడంతో జనం షాపుల ముందు క్యూ కడుతున్నారు. స్వీట్ షాపుల్లోని వెరైటీ మిఠాయిలు నోరు ఊరిస్తున్నాయి. దీపావళి కోసమే డిఫరెంట్ ఐటమ్స్ రెడీ చేసి విక్రయిస్తున్నారు వ్యాపారులు. దీపావళి అంటేనే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడే పండుగ. ఇల్లు, పిల్లా పాపలు, కుటుంబ సభ్యుల సంబరాలతో వెలుగులు విరబూస్తుంటాయి. క్రాకర్స్ కాల్చడంతో పాటు స్వీట్స్ ను పంచుకోవడం కూడా సాంప్రదాయంగా వస్తోంది. దీంతో ప్రజలు షాపింగ్లకు క్యూ కడుతున్నారు. టపాసులు ఇంకా స్వీట్స్ కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో స్వీట్ షాపులు కిటకిటలాడుతున్నాయి. లడ్డు, జిలేబీలతో పాటు ఆవు పాలతో చేసిన పన్నీర్ జిలేబీ, కోవా బాదుషా, డ్రై ఫ్రూట్ లడ్డు, హల్వా లాంటి వెరైటీ స్వీట్స్ కొనుగోలుదారులను నోరూరిస్తున్నాయి. హైదరాబాద్లోని ప్రముఖ స్వీట్ షాపుల్లో దేశ విదేశాల్లో లభించే వెరైటీ ఐటమ్స్ ను కూడా విక్రయిస్తున్నారు. అందమైన గిఫ్ట్ ప్యాకులతో, సరికొత్త డిజైన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. మరోవైపు ధరలు చుక్కలనంటున్నాయి. అయినా డిమాండ్ మాత్రం తగ్గలేదు. ఒకరికొకరు పోటీ పడుతూ వ్యాపారులు రకరకాల ఆఫర్స్ పెడుతున్నారు. పొరుగు రాష్ట్రాల్లో లభ్యమయ్యే వెరైటీస్ కూడా అందుబాటులో ఉండటంతో కస్టమర్లు వాటన్నింటినీ టేస్ట్ చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. కొత్త రుచులను ఆస్వాదిస్తున్నారు. కుటుంబ సభ్యులతో తమ సంతోషాన్ని, పండుగ ఆనందాన్ని పంచుకోవడానికి స్వీట్స్ తీసుకెళ్తున్నామంటున్నారు వినియోగదారులు. స్వీట్స్ దీవాళీ కోసం తీసుకున్నాను, ఆర్డర్ చేశాను, తీసుకోవాలి ఇంకా. दिवाली के क्राउड तो बहुत अच्छा आया है. हमारे पास बहुत मोर देन 50 टाइप्स के गिफ्ट पैक्स है, ड्राई फ्रूट में, स्वीट्स में, और हमारे दिल्ली से भी कुछ बिकानो प्रोडक्ट्स आते हैं, तो वो भी आप बहुत लोग ट्राई कर सकते हैं. वो बहुत चल भी रहे हैं और क्राउड बेटर है और ड्राई फ्रूट्स भी बहुत निकल रहे हैं, स्वीट्स भी बहुत निकल रहे हैं. దీపావళి పండుగ వేళ ఇటు స్వీట్ వ్యాపారం కళకళలాడుతుండగా సరికొత్త మిఠాయిల రుచులతో జనం తమ ఇంట తీయని వేడుక చేసుకుంటున్నారు. దీపావళి పండుగ వేళ స్వీట్స్ కొనుగోలు జోరందుకున్నాయి. ఇదే అదురుగా కొన్ని చోట్ల కల్తీరాయులు రంగంలోకి దిగారు. వీరి వ్యాపారం కూడా 3 జాంగ్రీలు, 6 జిలేబీలుగా సాగుతోంది. ఎప్పటి నుంచో ఉన్న స్టాక్లు క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు వ్యాపారులు. పండుగ మూడ్లో ఇవేవీ గమనించిన జనం కల్తీ స్వీట్లు, నాణ్యత లేని మిఠాయిలను వందలు వేలు పోసి రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ స్వీట్ షాపుల్లో కొన్ని పాయిజన్ షాపులుగా తయారయ్యాయి. ధరలు మండిపోతున్నా పండుగ వేళ సంతోషం కోసం స్వీట్స్ కొందామని షాపులకు వస్తున్నారు కస్టమర్లు. అయితే డిమాండ్ బాగా ఉండటంతో పలు ప్రాంతాల్లో స్వీట్ షాపు వ్యాపారులు కల్తీ స్వీట్స్ ను అంటగడుతున్నారు. కాదేది కల్తీలకు అనర్హం అన్నట్లుగా జనం ప్రాణాలు తోడేసేలా తీయని విషం మార్కెట్ను శాసిస్తుంటే దీపావళి పండుగ సందర్భంగా విక్రయించే స్వీట్లు జనాన్ని భయపెడుతున్నాయి. స్వీట్ల తయారీలో వాడే పాలు, నెయ్యి, పిండి ఇలా బ్రాండ్ ఏదైనా కానివ్వండి కల్తీమయమైపోతున్నాయి. నిత్యం తాగే పాలే కల్తీ అవుతుంటే మిగతా పదార్థాలు ఎంత స్వచ్ఛమైనవో తేల్చి చెప్పే నాదుడే కరువయ్యాడు. మరోవైపు యూరియా, కాస్టిక్ సోడా, చౌకగా లభించే వంట నూనె, సర్ఫ్తో పాటు గంజి పొడి, కొద్దిగా పంచదార, నిమ్మ ఉప్పు, సోడియం కార్బొనేట్, అమ్మోనియం సల్ఫేట్, ఫార్మాలిన్ లాంటి రసాయనాలను కలిపి స్వీట్స్ తయారు చేస్తున్నారు. ఇక పాలల్లో 10 నుంచి 15% కల్తీని మిక్స్ చేసి హోటల్స్కు, షాపులకు సరఫరా చేస్తున్నారు. సింథటిక్ పాలు తాగితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. డిటర్జెంట్లు కలపడం వల్ల వాంతులు, అతిసారమే కాదు పెద్దపేగుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో విక్రయించే ఆహార పదార్థాల్లో వాడే రంగుల్లో కొన్నింటిని ప్రభుత్వం నిషేధించింది. కానీ వాటినే వాడేస్తోంది కల్తీ మాఫియా. కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి వ్యాపారులు స్వీట్స్ను ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. జీడిపప్పుతో చేసే స్వీటుపై వెండి కవర్ ధగధగ మెరుస్తుంది. వెండి తగరం పెట్టిన స్వీటు తింటే ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదు. కానీ వెండి ధర ఎక్కువగా ఉండటంతో అల్యూమినియం కోటింగ్ వేస్తూ విక్రయిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు రావడం ఖాయమంటున్నారు నిపుణులు. కల్తీలతో తయారు చేసిన స్వీట్స్ ఎక్కువ కాలం ఉండవు. కార్పొరేట్ షాపులు స్వీట్ల తయారీలో నిబంధనలు పాటించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి స్వీట్లు ప్రమాదమని చెప్తున్నారు. మహానగరాల్లోనే ప్రజారోగ్యాన్ని కాపాడే ఫుడ్ ఇన్స్పెక్టర్లే అతీగతి లేకపోతే చిన్న చిన్న గ్రామాల్లో తీయని విషాన్ని ఎవరాపుతారు? ఢిల్లీ, జోధ్పూర్, బికనీర్ కార్పొరేట్ పేర్లతో వేల సంఖ్యలో స్వీట్ షాపులు పుట్టుకొస్తున్నాయి. వీటిని పర్యవేక్షించడానికి కేవలం 2 ఫుడ్ ఇన్స్పెక్టర్లు మాత్రమే గ్రేటర్ హైదరాబాద్లో అందుబాటులో ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజధానిలోని పలు పేరున్న స్వీట్ సంస్థలపై ఫుడ్ ఇన్స్పెక్టర్లు నామమాత్రపు ఆకస్మిక తనిఖీలు చేస్తూ మామా అనిపిస్తున్నారు. దీంతో సాంప్రదాయక స్వీట్లలో కల్తీ భయాందోళన కలిగిస్తోందని కొనుగోలుదారులు వాపోతున్నారు.